అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. యేసయ్యా నీ నామగానం నీ పాడేద జీవితాంతం. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. అందరు కలిసి పాడదాం. కూలర్ ఆన్ చేయండి. అందరు కలిసి చప్పట్లతో యేసయ్యా నీ నామగానం నీ పాడేద జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నీ పాడేద జీవితాంతం. శోధన వేదన బాధలు కలిగిన నీ పాడేద స్తోత్ర గీతం, నీ పాడేద స్తోత్ర గీతం. హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నీ పాడేద జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నీ పాడేద స్తోత్ర గీతం. చప్పట్లతో జీవాధిపతి అయిన దేవా, నిత్య జీవన మాతృస్థితి ప్రకాడా జీవజలమై జీవాహారముగా పరమును విడిచిన వాడు నీకు వందనాలు. చప్పట్లు కొడుతూ యేసయ్య నామములో
పాటలతో స్తోత్రం. దేవానికి మహిమ, నీ నామానికి స్తోత్రాలయ్యా. నీ మాట నా నోటి పాటగా, ప్రభువా నీ మాటే నా బ్రతుకు పాటగా. హల్లెలూయా. నీ మాట నా నోట పాటగా, ప్రభు నీ ప్రకటింతునయ్యా నీ ప్రేమ వార్త ప్రాణమున్నంత వరకు. ప్రకటింతునయ్యా నీ సిలువ వార్త ప్రాణమున్నంత వరకు. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా 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 ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నీ పాడేదా జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నీ పాడేదా స్తోత్ర గీతం. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా 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 హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. రీసెంట్గా ఒక తల్లి తన కుమారుణ్ణి చంపేసిందండి. 5 నెలల కుమారుణ్ణి గొంతు నూరి చంపేసింది. ఎటువంటి దినాల్లో మనం నివసిస్తున్నాం ఏంటనంటే ఆ ప్రేమకు అడ్డొస్తున్నాడట. వాస్తవానికి ఆమెకు ఒక ప్రేమికురాలు ఉందట. చూడండి, ప్రపంచం ఎంత వింతగా ఎంత చోద్యంగా ఉందో చూడండి. రీసెంట్గానే ఆ కేసు బయటపడింది. ఎందుకు చంపేశామంటే ఆమె చెప్పిన మాట ఏంటి తెలుసా? ఆమెకు ఒక ప్రేమికురాలు ఉందట. వారిద్దరు ప్రేమలో ఉన్నారట. ఆ ప్రేమికురాలు అందట, నాకంటే నీ కొడుకుని ఎక్కువగా ప్రేమిస్తున్నావు, అందును బట్టి నాకు చాలా బాధ కలుగుతుంది. మన ప్రేమ నిలబడాలంటే నువ్వేం చేస్తావో తెలీదు అంటే ఆ ప్రేమ నిలబెట్టుకోవడం కొరకు కొడుకుని చంపేసి ఆ ఫోటోలు పంపి, చూసావా నా కొడుకు కంటే నువ్వే నాకు ఎక్కువ, నా కొడుకు కంటే నిన్నే ప్రేమిస్తున్నానని చెప్పి ఆ తల్లి ఏమండి కొడుకుని చంపేసిందండి. ఆ ప్రేమ బతకాలి. మరి అదేం ప్రేమో తెలియదు నాకు, అదే రిలేషన్షిప్ నాకు తెలియదు. ఈరోజు నా ప్రపంచం ఎంత భయంకరంగా మారిపోతుందండి. మనము కొన్ని సందర్భాల్లో నూతిలో కప్పల్లాగా ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు అర్థం కావట్లేదు. కానీ దేవుని యొక్క రాకడి దినాల్లో ఉన్న భయంకరమైన అపవిత్రమైనటువంటి జీవితం, దాని గురించి మాట్లాడాను నేను. సో మనుషులు ఎటు వెళ్ళిపోతున్నారు, ఏం జరుగుతుంది సమాజంలో? మీరు ఎంతమంది ఈ వార్త విన్నారో నాకు తెలియదు, కానీ మరి నాకే కనబడుతూ ఉంటాయేమో మరి నాకు తెలీదు. ఎంత భయంకరమైనటువంటి కార్యం అండి, ఎంత భయంకరమైన కార్యం. అది నేను ఈ యొక్క 4 o'clock అప్లోడ్ చేస్తాను. అది ఎలా జరిగింది, అసలు భయంకరమైనటువంటి తల్లులు ఎవరు? అసలు బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది తల్లులు ఉన్నారు, భయంకర క్రూరులు వాళ్ళు. ఆ తల్లి అనేది ఒక తల్లి ఉంది, తన కుమారులకి తన బిడ్డలకు దుర్మార్గత నేర్పించిందట. పిల్లలకి ఏమి నేర్పించిందట? దగ్గర కూర్చుని స్పూన్ ఫీడింగ్ ఇచ్చింది, దుర్మార్గత నేర్పించింది ఆ తల్లి. ఒక కుమార్తెకి తన తల్లి అంటుంది, యోహాను యొక్క తల కోరుకో. ఏమండి వీళ్ళు తల్లులేనా? అసలు తల్లి అంటే ఎంత ప్రేమ అండి. దేవుని ప్రేమ కంటే ఉన్నతమైన ప్రేమ ఎవరిదైనా ఉందంటే తల్లి ప్రేమే కదా. ప్రతి కుమారుడు కూడా తల్లి యొక్క కౌగిల్లో ఎంతో సెక్యూరిటీని అనుభవిస్తాడు, ఎంతో ప్రేమను పొందుకుంటాడు. తల్లిని ఎవరు అనుమానించరు, తల్లిని ఏ ఒక్కరు కూడా అనుమానంతో చూడరు. తల్లి ఏది పెట్టినా కుమారులుగా కుమార్తెలుగా మనం తీసేసుకుంటాం.
చిన్నతనంలో ఆ తల్లి పాలల్లో విషం పెడుతుందని ఏ కుమారుడు అనుకోడు. కానీ ప్రపంచం ఎలా మారిపోయింది తెలుసండి? తల్లులే ఈ రోజున యమపాశాలుగా మారుతున్నారు కుమారుల జీవితంలో, కుమార్తెల జీవితంలో వారి పాపానికి అడ్డొస్తున్నారని. ఎన్ని సందర్భాలు లేవు? ఒక తల్లి తన కుమారుడికి అట్టిపండులో విషయం కలిపి పెట్టేసింది. కారణం ఏంటో తెలుసా? ఆమె అపవిత్రమైనటువంటి జీవితం, అక్రమైన జీవితం ఆ కుమారుడు చూశాడట. తన భర్తకి ఎక్కడ చెప్పేస్తాడని చెప్పి ఆ కుమారుని కడతీర్చింది. ఎలాంటి దినాల్లో మనం నివసిస్తున్నాం? నా ప్రతివచనాగమా, ఈ రోజున తల్లి ప్రేమలో కూడా అరమరకలు కనబడుతున్నాయి, తండ్రి ప్రేమలో కూడా అరమరకలు కనబడుతున్నాయి, తండ్రి ప్రేమలో తల్లి ప్రేమలో కూడా షార్టేజెస్ కనబడుతున్నాయి, లిమిటేషన్స్ కనబడుతున్నాయి, కండిషనల్ లవ్ చూస్తున్నాం. కానీ యేసే ప్రేమలో ఏమంటే కండిషన్స్ ఉన్నాయా? యేసే ప్రేమలో షార్టేజెస్ ఉన్నాయా? యేసే ప్రేమలో అరమరికలు ఉన్నాయా? యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పాలి, చాలామంది నాన్ క్రిస్టియన్స్ ఒప్పుకోరు. దేవుని ప్రేమ అధికంగా అంటారు, మరి తల్లిదండ్రులు కూడా చాలా ప్రేమిస్తారు కదా అంటే ఇప్పుడు చెప్పలేకపోతున్నాం. తల్లులు కూడా సరిగ్గా ప్రేమించలేని పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. వారి స్వార్థం కోసం ఆలోచించేటువంటి తల్లులు కూడా ఉంటున్నారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇప్పుడు రాహాబులో 4 ప్రాముఖ్యమైన దుర్లక్షణాలు మనం చూసాం. ఏంటి? రాహాబ్ ఎవరు? వేశ్య. రెండోది అహంకారంతో ఉన్నారు. పేరేంటి? అమ్మగారి పేరు అహంకారం, గర్వం. ఎందుకంటే ఖచ్చితంగా అందంగా ఉంటుంది. సో మంచి శరీర సౌష్టము, ఇంకో మాటలు చెప్పడం చాలా బ్యూటిఫుల్ కదా. అందుని బట్టి గర్వం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆమెకి. మూడోది ఏంటి? ఆమె అమ్మోనీయుల జాతికి సంబంధించింది. నేను చాలా క్లిప్పింగ్స్ కూడా మీకు ప్రజెంట్ చేస్తున్నాను, స్లైడ్స్ కూడా మీకు ఇస్తున్నాను. అమ్మోనీయుల జాతికి సంబంధించింది. అంటే అమ్మోనీయుల జాతి ఏంటి? శపించబడింది. ఇంకో మాట చెప్పాలంటే అమ్మోనీయుల జాతి తిరుగుబాటు చేసేటువంటి జాతి, దేవుణ్ణి ప్రేమించినటువంటి జాతి. ఇంకో మాట అక్రమ సంతానం నుంచి పుట్టిన వాళ్ళు. నాలుగోదిగా ఈమె ఎవరు? విగ్రహారాధికురాలు. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఇంత దుర్లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిని దేవుడు దీవిస్తాడా? ఆమెలో ఒక మంచి లక్షణం కూడా మనకు కనబట్టలేదే. దేవుని వాక్యం ఎక్కడా కూడా ఆమె ఒక మంచి లక్షణం కనబట్టలేదు. ఇలాంటి వ్యక్తట మనందరి మీద నేరస్థాపన చేస్తుందంట. ఎవరి మీద చెప్పండి? ఆమె ఏం చేస్తుందంటే ఆ అవిధేయులతో పాటు నశింపకపోయేను. ఆమె రక్షించబడింది. ఇంకో మాట చెప్పనా, ఈ మహాతల్లి యేసుక్రీస్తు ప్రభు వారికి గ్రాని అయింది. కమాన్ చర్చ్, వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో ఈమెను కూడా చేర్చారు. మీరు జాగ్రత్తగా మత్తయి సువార్త చదివితే రాహాబ్ అనేటువంటి ఈ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో ఉంది. మరి దేవుడు ఎందుకు ఆమెను వంశావళిలో చేర్చాడు? దేవుడు ఆమెను ఎందుకు అంత ఉన్నతమైన స్థానంలో ఆశీర్వదించాడు? చూడండి, ఒకప్పుడు జీవితం ఆవిడది, కానీ ఆమె తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆ తన జీవితాన్నే మార్చేసింది. ఈరోజు ఒక మాట నేను చెప్తున్నాను, నువ్వు ఒకవేళ శపించబడిన కుటుంబంలోంచి నువ్వు వచ్చినా, నీ జాతి సరిగ్గా లేకపోయినా, అంటే నీ కుటుంబ నేపథ్యం సరిగ్గా లేకపోయినా, నీ స్థితి బాగాలేకపోయినా, నువ్వు ఒకవేళ గర్విష్ఠుడిగా ఉన్నా, నీ జీవితంలో పాపం చేస్తున్నటువంటి వ్యక్తి అయినా సరే, యట్ దెర్ ఈజ్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. ఏమి ప్రాబ్లం లేదు. డోంట్ వరీ. నీ స్థితి ఎలా ఉన్నా సరే పర్లేదు దేవునికి. ఇట్ డజంట్ మ్యాటర్ విత్ యువర్ పాస్ట్. నువ్వు ఎలాంటి వ్యక్తివైనా పర్లేదు. మనకి ఏమర్థం అవుతుందంటే ఈ రాహాబ్ అనేటువంటి ఈ వ్యక్తి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఎలా ఉన్నా పర్వాలేదు, మన పాస్ట్ ఎలా ఉన్నా కానీ మనం ఒక్కసారి ప్రభు చేతిలో మన జీవితానికి సమర్పిస్తే మన మీద శాప భారం అంతా దించి వేయబడుతుంది, శాపము కొట్టి వేయబడుతుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అసలు ఇలాంటి స్త్రీని ఆ వంశావళిలో చేర్చాడనంటే దేవుడు ఎంత ప్రేమ సంపన్నుడో, ఎంత కనికర సంపన్నుడో మనకు అర్థమవుతోంది. చూడండి, రాహాబు రక్షించబడింది, రాహాబు దీవెన పొందింది, యేసు ప్రభు వంశావళిలో చేర్చబడింది. ఇంకో మాట చెప్పాలంటే ఆ ఇద్దరు వేగుల వారిలో ఒక ఆయన రాహాబుని ఏం చేసుకున్నాడు? వివాహం చేసుకున్నాడు. సో అసలు ఎందుకు ఈ రాహాబు గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, రాహాబు దీవించబడ్డానికి, రాహాబు ఆశీర్వదించబడ్డానికి, రాహాబు దేవుని కృపను పొందుకోవడానికి కారణం ఏంటి? నేను ఒక మాట చెప్పాలి, అదేంటంటే యువర్ డెసిషన్స్ విల్ మేక్ యువర్ డెస్టినేషన్స్. నీ నిర్ణయాలే మొత్తం నువ్వు ఆశీర్వాదానికి అంతటికీ ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే నీ నిర్ణయం. నేను ఒక పాట రాశానండి, వాస్తవం నీ నిర్ణయం అని ఒక పాట రాశాను, చాలా లాంగ్ బ్యాక్. మన నిర్ణయాలు మన జీవితాన్ని నిర్దేశిస్తాయి, మన నిర్ణయాలు మన జీవితాన్ని శాసిస్తాయి. నీ నిత్యత్వాన్ని కూడా డిసైడ్ చేసేది నీ నిర్ణయమే, డెసిషన్స్. దేవుడు మనందరికీ డెసిషన్స్ తీసుకునేటువంటి ఏమిచ్చాడు? ఫ్రీడమ్ ఇచ్చాడు. జంతువులకి దేవుడు ఆ ఫ్రీడమ్ ఇవ్వలేదు, కానీ మానవులకు మాత్రమే నిర్ణయం తీసుకునేటువంటి ఏమిచ్చాడు? స్వాతంత్రం, స్వేచ్ఛ ఇచ్చాడు. మనం ఏదన్నా నిర్ణయం తీసుకోవచ్చు. చూడండి, దేవుడు ఆదామవ్వలకి ఓ విషయం చెప్పాడు.
మీరు ఆ పండు తినద్దు అన్నాడు. వాళ్ళు ఆ పండు తింటున్నప్పుడు దేవుడు వచ్చి ఆపాడా? దేవుడు వచ్చి ఆపాడా? అలా ఆపితే కనుక మనం కూడా రోబోట్లు లాంటి వాళ్ళని. దేవుడు మనకి స్వేచ్ఛ ఇస్తాడు, దేవుడు మనకు ఫ్రీడమ్ ఇస్తాడు. ఆ ఫ్రీడమ్ ఇస్తున్నప్పుడు అంటాడు, సో ఇది చేస్తే నీ స్థితి ఇలా ఉంటుంది, ఇది చేస్తే నీ స్థితి ఇలా ఉంటుంది, ఇది చేస్తే నీవు జీవాన్ని పొందుకుంటావు, ఇది చేస్తే నువ్వు మరణాన్ని పొందుకుంటావు అని దేవుడు ముందే చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. మానవుడు చెప్తాడు, సో ఇది చేస్తే ఇదయ్యా, ఇది చేస్తే ఇదయ్యా, ఇట్స్ అప్ టు యూ, ఇట్స్ అప్ టు యూ, ఇట్స్ యువర్ డెసిషన్. అందులో బట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకో అంటాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఆమె నిర్ణయమే తన జీవితంలో ఉన్నతమైన స్థానానికి తనని తీసుకెళ్ళింది. ఈరోజు మన నిర్ణయాలు మారాలి, మంచి నిర్ణయాలు తీసుకోవాలి. మంచి నిర్ణయాలు మన జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని నడిపిస్తాయి. చెడు నిర్ణయాలు మనల్ని ఏం చేస్తాయి? అదో పాతాలను తొక్కేస్తాయి. చెడు నిర్ణయాలు మన జీవితాన్ని పతనం చేస్తాయి. మంచి నిర్ణయాలు మన జీవితంలో ఉన్నతమైన స్థానాన్ని నడిపిస్తాయి. ఇప్పుడు ఆమె తీసుకున్న నిర్ణయాలు ఏంటి అవి చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఈ యొక్క రాహాబు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, మొదట తన జీవితంలో ప్రభువు గురించి విన్నదే. స్తోత్రం చెప్పండి. మొదటి అంశం ఏంటంటే, ఆమె నిజ దేవుని గురించి ఏం చేసింది? విన్నది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజ దేవుని గురించి విన్నది ఆమె. నీ జీవితంలో కూడా వినాలి. ఎవరి గురించి వినాలి? ఎవరి గురించి వినాలి చెప్పండి? దేవుని గురించిన మాటలు వినాలి. వినుట ద్వారా ఏంటి? ద ఫెయిత్ కమ్స్ బై హీరింగ్. వినుట ద్వారా ఏంటి? విశ్వాసం. ఆ విశ్వాసం ఎలా వస్తుంది? యేసుక్రీస్తు ప్రభు గురించిన మాటలు అయి ఉండాలి. అవి వినమన్నారు కదని చెప్పి ఆ సొల్లు ఈ సొల్లు వినటం కాదు. వినమన్నారు అని చెప్పి సినిమాకి సంబంధించిన డైలాగులు, లేకపోతే ఆ గాసిప్స్ ఈ గాసిప్స్ వినటం కాదు. ఏం వినాలి? ఎవరి గురించి వినాలి? యేసయ్య మాటలు. ఈరోజు నా ప్రజలు ఎలా అయిపోయారంటే, దేవుని వాక్యం వినటానికైతే సమయం దొరకదు, ఆసక్తి ఉండదు, నిద్ర వచ్చేస్తుంది. కానీ ఎవరి గురించి అయినా సరే పుకార్లు వినాలంటే, గాసిప్స్ వినాలంటే ఎంత ఓపిక వచ్చేస్తుందో. రండి బ్రదర్, రండి సిస్టర్, మాట్లాడుకుందాం అని చెప్పి ఇంటికి పిలిచి టీ, కాఫీలు, భోజనాలు, టిఫిన్లు పెట్టి ఆ గాసిప్స్ అన్నీ వినటానికి ఎంత ఆసక్తి చూపుతున్నాయి. వినొద్దండి, గాసిప్స్ వినొద్దు. ఆ యొక్క చెడు మాటలు వినొద్దు, నీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఒక విశ్వాసి కలుసుకున్నాడంటే, కొంతమంది విశ్వాసులు కలుసుకున్నారంటే మాట్లాడుకోవాల్సింది ఏంటి? దేవుని వాక్యం. లేకపోతే ప్రార్థన చేసుకుందాం అని చెప్పి కాసేపు మోకరించి ప్రార్థన చేసుకోవాలి. విశ్వాసులుగా మీరు కలిసినప్పుడు ఆ విశ్వాస ఎలాగా, ఈ విశ్వాస ఎలాగా, ఇలా గాసిప్ మాట్లాడుకోవద్దు. దాని ద్వారా మీ ఆధ్యాత్మిక జీవితాలు ఏమవుతున్నాయో తెలుసండి? పాడైపోతున్నాయి, ఆత్మీయంగా వెనకకి వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైతే దేవునికి మీరు దూరం అవుతుంటారో, సాతానికి, దురాత్మ శక్తులకి దగ్గర అవుతుంటారో, కీడు, ఆ తర్వాత ఇంకో మాట చీకటి మిమ్మల్ని ఆవరిస్తూ ఉంటుంది. ఆత్మీయత ఎప్పుడైతే పోతూ ఉంటుందో సాతాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు. నీ జీవితంలో ఆత్మీయత ఎప్పుడైతే మిస్ అవుతుందో, ప్రార్థన ఎప్పుడైతే మిస్ అవుతున్నావో, సహవాసం ఎప్పుడైతే మిస్ అవుతున్నావో, వాక్య ధ్యానం ఎప్పుడైతే మిస్ అవుతున్నామో, సాతాడు మెల్లగా ఎంటర్ అవుతూ ఉంటాడు. మీకు అరబిక్ క్యామిల్ గురించి తెలుసా? అరబిక్ క్యామిల్ తెలుసా? ఆ స్టోరీ తెలుసా? నేను చదువుతున్నప్పుడు అరబిక్ క్యామిల్ గురించి ఉండేదన్నమాట. ఏమంటే ఒక ట్రేడర్ అనమాట, ఒక వర్తకుడు. ఆ వ్యక్తి ఎక్కువగా గల్ఫ్లో ఉంటాడు. ఎక్కువ ఎడారుల్లో తను ఏం చేస్తుంటాడంటే వ్యాపారాలు చేస్తుంటాడు, ఆ ప్రాంతానికి సంబంధించిన వాడు. సో తనకి ఒక రోడ్డు ఎడారిలోంచి వెళ్ళిపోతా ఉన్నప్పుడు తను ఒక చిన్న టెంట్ వేసుకుని, ఆ చెల్లో టెంట్ వేసుకుని రాత్రి పడుకుంటాడు. పడుకోగానే ఆ టైంలో ఒక ఒంటి వచ్చి, పాపం చాలా గజగజలా ఆడిపోతూ ఉంటుంది. సో ఒంటి అడుగుతుంది అనమాట, జస్ట్ నాకు కాలు పెట్టుకోవడానికి చిన్న అవకాశం ఇస్తావా అంటుంది. కాలే కదా అని చెప్పి జస్ట్ రా అని చెప్పి ఆ టెంట్లో కాలుకి మాత్రం అవకాశాన్ని ఇస్తాడు. అది మెల్లగా ఒక కాలు పెడుతుంది. కాసేపు ఉన్న తర్వాత రెండో కాలు పెడుతుంది. ఈ వ్యక్తి కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటాడు. పోన్లే సర్దుకుందాం అని చెప్పి సర్దుకుంటాడు. ఆ తర్వాత మెల్లగా ఏం చేస్తుందంటే, నా వీపుని పెట్టుకుంటానంటది నీ టెంట్లో. అలాగేలే అని చెప్పి కొద్దిగా సర్దుకుంటాడు, ముడుచుకుని పడుకుంటాడు. కాసేపటికి మొత్తం అది ఎంటర్ అయిపోయి లోపలికి వచ్చేసి ఆ వర్తకుడిని బయటికి గెంటేస్తుంది. ఇది స్టోరీ. ఇది కరెక్ట్గా బిబ్లికల్ స్టోరీ అని నేను అంటాను. ఎందుకంటే సాతానుగాడు కూడా నీ జీవితంలో జస్ట్ ఎంటర్ అవుతాడు. ఆ కొద్ది ప్లేస్ ఇయ్యే అంటాడు. జస్ట్ నేను ఆ కాల్ పెట్టుకుంటాను అంతే, ఎక్కువ అక్కర్రా, కాల్ పెట్టుకుంటాను అంటాడు. నువ్వు అంటావు పోన్లే కాలే కదా అని చెప్పి ఆహ్వానిస్తావు. అది ఏ గాసిప్ రూపంలో కావచ్చు, లేకపోతే ఒక చిన్న మోహపు చూపు కావచ్చు, లేకపోతే చిన్న చెడు దృశ్యాలటువంటివి కావచ్చు. ఆ యొక్క మొబైల్ ఫోన్ ద్వారా నేను మెల్లగా ఎంటర్ అవుతూ ఉంటాడు. పర్లేదు చూడొచ్చులేదు,
మీకు ఆ మాత్రం ఫన్ ఉండొద్దా అని చెప్పి మెల్లగా ఎంటర్ అవుతాడు. అలా ఎంటర్ అయ్యి కొంత కాలానికి టెస్ట్ వేసేసి నేను బయటికి గెంటేస్తాడు. అంటే నీ జీవితంలో చాలా భయంకరమైన నష్టాన్ని చవి చూస్తావు. అందరు పెట్టి సులువుగా చిక్కులు పెట్టే పాపము. ఇంకో మాట అంటాడు, లిటిల్ థింగ్స్ మేక్ బిగ్ డిఫరెన్స్. ఈ మాట అనండి, లిటిల్ థింగ్స్ మేక్ బిగ్ డిఫరెన్స్. చిన్నవే కానీ ఆ చిన్నవి ఏమవుతూ ఉంటుంది తెలుసండి, ఏమవుతూ ఉంటుంది, అది పెద్దది అవుతూ ఉంటుంది. చిన్న రంధ్రమే కదా అని అనుకోవచ్చు, కానీ మెల్లమెల్లగా ఏమవుతూ ఉంటుంది, అది పెద్దది అవుతూ ఉంటుంది. షర్ట్కి చిన్న రంధ్రం వచ్చింది, చిన్న చిరుగు వస్తే వెళ్ళి ఏం చేయాలి, నువ్వు దాన్ని ఇంటికి వెళ్ళగానే సూది తీసుకుని దారం తీసుకుని కుట్టేయాలి. ఫోన్లేని వదిలేసాం అనుకోండి, అది ఏమవుతూ ఉంటుంది, పెద్దది అవుతూ ఉంటుంది. అలాగే మన జీవితంలో కూడా చిన్న పాపాన్ని నువ్వు ఐడెంటిఫై చేసినప్పుడు దాన్ని దూరం చేసుకోవాలి, దాన్ని వెంటనే కుట్టేయాలి, లేదా దాని గురించి జాగ్రత్త పడాలి. లేకపోతే అది మన జీవితాన్ని ఏం చేస్తుంది, పాడు చేస్తుంది, ఆత్మీయతను పాడు చేస్తుంది. చిన్నదే కదా అని వదిలేసావా, అది నీ జీవితంలో పెద్ద డిఫరెన్స్ని తీసుకొస్తుంది. నా ప్రియదేవునికమ్మా, ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ద ఫెయిత్ కమ్స్ బై హీరింగ్. వినాలి, యేసయ్య గురించిన మాటలు వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి. నేను అంటాను, వాక్యం ఎంత విన్నా నీకేం లేదు, హాని లేదు. దేవుని వాక్యం 4 సర్వీసులు విన్నదే విను, కానీ వింటున్నప్పుడు నువ్వు విశ్వాసంతో నింపబడతావు. యూ క్యాన్ బి ఫిల్డ్ విత్ ఎనార్మస్ ఫెయిత్ బై లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని వినటం ద్వారా నీ జీవితంలో గొప్ప విశ్వాసం వచ్చేస్తుంటుంది. విశ్వాసం పెరుగుతున్న కొలది నీ జీవితం అద్భుతాలు జరుగుతాయి. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని కార్యాలు చూస్తావు. విశ్వాసంతో ఉన్నటువంటి నీవు జయ జీవితాన్ని పొందుకుంటావు. విశ్వాసం నీ జీవితంలో భయాన్ని పోగొడుతుంది. విశ్వాసం నీ జీవితంలో నిరీక్షణ కలుగు చేస్తుంది. విశ్వాసం నీకు ఘనతనిస్తుంది. విశ్వాసం నీకు శాంతినిస్తుంది. విశ్వాసం నీ ప్రతి అవసరాన్ని కోరికను తీరుస్తుంది. ఆమేన్, ఆమేన్. అందరూ బట్టి నిజ దేవుని గురించి వినాలి, యేసయ్య గురించి వినాలి. చక్కటి సందేశాలు ఇక్కడ వినిపించబడుతున్నాయి కదండి. నా మటుకు నేను ఎంతగానో సంతోషిస్తాను, ఎందుకంటే మీరు దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు. దేవుని వాక్యం కొరకు ఎంతో దూరభారాల నుంచి వస్తున్నారు. ఎందుకు తెలుసా, క్రైస్ట్ టెంపుల్లో సంపూర్ణమైనటువంటి దేవుని వాక్యం ఉంది, అపోస్తుల బోధ ఉంది. దేవుని వాక్యాన్ని చక్కగా రైట్లీ డివైడ్ అవుతూ ఉంది. అందుని బట్టి మనందరూ సంతోషించాలి, దేవుని స్తుతించాలి. దేవుని వాక్యం మీకు చాలా సుస్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి ఆదివారం అనేకమైనటువంటి వర్తమానాలు మీకు అందిస్తున్నా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఇంకా టీవీ కార్యక్రమాల ద్వారా. ప్రతిరోజు కూడా టీవీ కార్యక్రమాలు, ప్రార్థన అనేటువంటి టీవీ ఛానల్ ద్వారా మనం అనేక మంది రీచ్ అవుతున్నాం. ఇంకా చెప్పాలంటే ఇక సోషల్ మీడియా ద్వారా రీచ్ అవుతున్నాం, స్వాత సభల ద్వారా రీచ్ అవుతున్నాం. మనమేమో ఎమిగ్రూ అనే ప్రాంతానికి వెళ్ళాం. 3 రోజులు సభలు జరిగితే ప్రజలండి, వారికి ఎంత ఆసక్తి అంటే, వాక్యం లేదు అక్కడ. వాక్యాన్ని సరిగ్గా విభజించేటువంటి దైవజనులు అక్కడ చాలా కొరతగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వారు వింటా ఉన్నప్పుడు రాత్రి 12 అవుతున్నా కదలట్లేదండి, చలి అయినప్పటికీ కూడా వారు పిల్లల్ని వేసుకుని, పిల్లలు కూడా చంటి ఏమండి ఎల్కేజీ యూకేజీ చదువుతున్న వారు కూడా దేవుని వాక్యాన్ని అలాగ వింటున్నారు. సో దైవజనుడు నెక్స్ట్ ఏం చెప్తాడు, ఏ మర్మాన్ని చెప్తాడు, ఏ ఆధ్యాత్మిక సందేశాన్ని చెప్తాడు, ఎలా పురుకొల్పేటువంటి వాక్యాన్ని చెప్తాడని ఎంతో ఆసక్తిగా మీరు చూస్తున్నారు కదండి. అక్కడ గ్రౌండ్ అంతా ఫిల్ అయిపోతే అక్కడ ఆటోల మీద, ఆ తర్వాత అక్కడ ట్రక్కుల మీద వాళ్ళందరూ నిలబడి కూర్చుని దేవుని వాక్యాన్ని అలా విన్నారండి. ఆ ప్రాంతం అంతా పిన్ డ్రాప్ సైలెన్స్తో దేవుని వాక్యం, గొప్ప ఆత్మకార్యం ఆ ప్రాంతంలో జరిగింది. వారు అంటున్నారు, ఇలాంటి వాక్య సందేశాలు మా ప్రాంతాల్లో ఉంటే మా ప్రాంతాలన్నీ ఎప్పుడో రక్షించబడేవండి. ఈ రోజున దేవుని వాక్యపు కొరత ఈ రోజున సంఘాల్లో కనబడుతుంది. దేవుని యొక్క వాక్యపు కొరత ఈ రోజున పట్టణాల్లో కనబడుతూ ఉంది. సో దేవుని వాక్యాన్ని సరిగ్గా విశదీకరించినటువంటి పరిస్థితులు, సంఘాన్ని గద్దించలేనటువంటి ధైర్యం లేనటువంటి సేవకులు మనం చూస్తున్నాం. ఆలోచన చేయండి, సంఘాన్ని గద్దించాలంటే చాలామంది దేవుని సేవకులకు భయం. అలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఆలోచన చేయండి. కానీ దేవుని మహాకృపను బట్టి విజయవాడ పట్టణంలో మన మందిరంలో గద్దింపుతో కూడిన మాటలు, పాపాన్ని ఖండించేటువంటి మాటలు, మీ జీవితంలో నిజంగా దేవుని వాక్యమైన కత్తి ద్వారా కొన్ని సందర్భాల్లో మనం గొచ్చబడుతున్నాం. స్తోత్రం చెప్పండి. నాకు ఒక సూటిగా మాట చెప్పండి, దేవుని వాక్యం ద్వారా మనం గొచ్చబడాలా వద్దా? లేకపోతే హాయిగా వెళ్ళిపోదామా? చెప్పండి. మీరు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు నీకు ఇంజెక్షన్ చేయటం ఉత్తమమా, లేకపోతే ఏదో 2 మాటలు చెప్పి పంపించేయటం ఉత్తమమా? నీ వ్యాధి తగ్గాలంటే ఖచ్చితంగా ఏం పొడవాలి? ఇంజెక్షన్ పొడవాలి. వ్యాక్సినేషన్లు ఏం చేయాలి? వ్యాక్సినేషన్ ఎలా ఉంటుంది? సమ్మగా ఉంటుందండి. సూది పొడిస్తే 2 రోజులు ఫీవర్ వచ్చేది మన పిల్లవాడికి. కానీ ఆ వ్యాక్సినేషన్ మంచిది, ఆ సూది మంచిది. యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను.
క్రైస్ట్ టెంపుల్ అనే జీవంగల దేవుని సంఘానికి దేవుడు 2 ఎకరాల 16 సెంట్ల భూమిని ఇది అనుగ్రహించారు. సో ఇదే స్థలంలో మహాదేవుని యొక్క గొప్ప మందిరం నిర్మించబడాలని ప్రార్థన చేస్తూ వచ్చాం. దేవుని చిత్తమైతే ప్రతి సమయంలో ఈ యొక్క మందిరాన్ని ప్రారంభించాలని నేను ఆశ పెడుతున్నా. పర్మిషన్స్ ప్రభు అనుగ్రహిస్తా ఉన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతం అంతా కూడా చదువు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. వెనకాలటువంటి ఆ చిన్న కన్స్ట్రక్షన్ లో కూడా ఒక వాచ్మెన్ ఉంచాలని నేను ఆశ పెడుతున్నాం. దాన్ని ప్రార్థన చేయండి. దేవుని కార్యాలు బహుబలంగా విజయవాడపట్నం జరిగించాలని, ఇక విజయవాడ పట్టణాన్ని కేంద్రంగా చేసుకుని ఈ పరిచయ దేవుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరింప చేయబడాలని మేము కోరుతా ఉన్నాం. కాబట్టి అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఈ రోజు నుంచి పనులు ప్రారంభించబడతా ఉన్నాయి. దేవుని చిత్తం అయితే సో నెక్స్ట్ ఇయర్ కి నూతన మందిరంలోకి వెళ్ళాలనేటువంటి ఆలోచన, ఆశ మాకుంది. దేవుడు మన ఆశను తీర్చాలని మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పాటు మనం చేస్తున్నాను. దేవుడు మన విజయవాడిని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఇక మధ్యాహ్న కాల సంఘంలో ప్రభు మనందరినీ ఏక కుటుంబీకులుగా క్రైస్ట్ టెంపుల్ సంఘ విశ్వాసులుగా ఈ ప్రాంతాన్ని నడిపించారు. ఒక నిర్మాణం జరిగించాలని పర్మిషన్స్ కోసం ఆల్రెడీ అప్లై చేస్తాం తండ్రి. వాటిని మీరు ఇస్తున్నారు, మీకు స్తోత్రాలు. మీ చిత్తమైతే ప్రభు ఈ రోజు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా మేము చదువు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాం. అధికారులతో మీరు మాట్లాడండి, ప్రజా పరిపాలకులతో మీరు మాట్లాడండి. ఈ ప్రాంతం అంతా మీ మహిమతో నింపండి. మీకు స్తోత్రాలు తెలియపరుస్తూ మీకే మహిమ తెలుస్తూ యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటున్నాం తండ్రి. సకల ఆశీర్వాదాలకు కారణమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. ఒక సొంత స్థలంలో మందిరం ఉండాలన్న ఆశ మేము కలిగి ఉండగా మీరు ఇచ్చిన ఈ అద్భుతమైన సమయమును బట్టి, స్థలమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఇది మా అందరికీ సమృద్ధిగా ప్రభనైనా నీ మందిరం కట్టబడి నిన్ను స్వేచ్ఛగా ప్రభ మేము ఆరాధించేటకు కృప చూపించండి. స్తుతించి ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ప్రార్థన చేశాం. దేవుని యొక్క మహిమ ఈ ప్రాంతానికి దిగి వచ్చిందని నేను నమ్ముతున్నాం. అతి త్వరలో ఈ ప్రాంతంలో చర్చ్ మాత్రమే కాదు, ఒక ఆర్ఫనైజ్, ఒక శ్రేష్ఠ ఫౌండేషన్ లో బిల్డింగ్, ఆ తర్వాత ఒక వంటశాల, ఒక డైనింగ్ హాల్, ఇంకా అనేకమైనటువంటి ప్లాన్స్ ఉన్నాయి. కాబట్టి మీ అందరూ ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో దయచేసి ఈ క్రైస్ట్ టెంపుల్ దాని నిర్మాణం జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం చేస్తున్నాను. ఒకవేళ నేను ప్రేరేపించినట్లయితే ఈ మందిర నిర్మాణం కొరకు మీ యొక్క విరాళాన్ని ఇవ్వదలిచినటువంటి వారు కింద నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. మా సిబ్బంది మీతో మాట్లాడతారు. లేకపోతే మీరు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతాన్ని చూచి మీ యొక్క ప్రత్యేకమైన ఆఫరింగ్ ని, మీ యొక్క ప్రత్యేకమైన విరాళాన్ని మందిర నిర్మాణం కొరకు మీరు ఇవ్వచ్చు. దయచేసి ఈ విషయాన్ని మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభువు ప్రకటన చేస్తున్నాం. దేవుడు మన విజయవాడ పట్టణాన్ని దీవించును గాక. దేవుడు మన భారతదేశాన్ని దీవించును గాక. ఆమేన్.